మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది నిద్రలేని సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి క్వాలిటీ లైఫే ఉండదు, అంటే క్వాలిటీ స్లీప్ లేకపోతే క్వాలిటీ లైఫే ఉండదు అని చెప్పేసి ఎంతోమంది డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. సో సరైన నిద్ర రావడానికి ఆక్యుపెంచర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంది అనేది చెప్పడం కోసం మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ డాక్టర్ జనార్దనాచారి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. సో క్వాలిటీ స్లీప్ అనేది లేకపోతే మన లైఫ్ అనేది క్వాలిటీగా ఉండదు అని చెప్పేసి. సో అసలు ఈ నిద్రలేని సమస్య ఎందుకు వస్తుంది, దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్యల్లో నిద్ర లేమి లేదా ఇన్సామ్నియా అనే సమస్య చాలా చాలా ఒక సీరియస్ నేచర్ని సంతరించుకుంది. గ్రాడ్యువల్గా ఈ సమస్య పెరుగుతుంది. రాత్రంతా అటుదొర్లి ఇటుదొర్లి నిద్ర రాక పాపం చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ కంటి నిండా నిద్రపోదామన్న సహజంగా రావాల్సిన నిద్ర అది ఈరోజు కరువైంది. మన శరీరం కోరుకునేది, మన జీవితం కోరుకునేది రెండే ముఖ్యమైనవి. ఒకటి కడుపు నిండా మంచి ఆహారం కోరుకుంటాం, శరీరం కోరుకునేది. మనసు కోరుకునేది ఇంక చాలా కోరుకుంటుంది. కానీ మన బాడీకి మంచి ఆహారం అడుగుతుంది. మన బాడీకి హాయిగా కంటి నిండా నిద్ర కూడా కోరుకుంటుంది కదా. మనం ఎట్లాగూ ఆహారం అయితే ఇవ్వగలుగుతున్నాం ఏమో కానీ అది కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే సరైన పద్ధతి ద్వారా ఇవ్వడం లేదు. నిద్ర అయితే అసలే ఇవ్వలేకపోతున్నాం. ఇది ఒక సమస్య ఉంది. ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా పోకపోతే మన బాడీ రేపటికి మళ్ళీ శుభోదయానికి సమాయత్తం కాదు, రీఛార్జ్ కాదు. మన చాలా చాలా వేర్ అండ్ టేర్ ఈ రోజుల్లో పగటిపూట అంతా జరిగినటువంటి ఫిజికల్గా మెంటల్గా తిన్న ఆహారము అది ఇది ఘర్షణలు చర్చలు వ్యాపారం అన్నీ కూడా మర్చిపోయి ఆ పడుకున్నప్పుడు ఏంటంటే ఆ వేర్ అండ్ టేర్ అన్ని రకాలుగా అది రిపేర్ జరుగుతుంది, రిజువనేట్ జరుగుతుంది, రికన్స్ట్రక్షన్ జరుగుతుంది, రీబిల్డ్ జరుగుతుంది. అదంతా రాత్రే జరుగుతుంది. ఈ పగటిపూట తిన్నటువంటి ఆహార అదంతా కూడా ఈ రాత్రి అంతా కూడా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యర్థాలుగా తయారై తెల్లవారేసరికి 4-5 గంటలకల్లా ఈ వ్యర్థాలన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చి రెడీగా ఉంటాయి. మోషన్ కూడా మళ్ళా నిండి రెడీగా ఉంటుంది. అట్లాగే చూడండి, ఆ పుసులు కూడా రెడీగా కళ్ళల్లో పడ్డటువంటి డేలో పడ్డ డస్ట్ అది అంతా పుసులుగా మారి రెడీగా పొద్దునే ఉంటుంది. ముక్కులో కూడా ఆ మ్యూకస్ రెడీగా ఉంటుంది. సో ఇట్లా ఈ వేస్ట్ అన్నీ కూడా ఆ ఎలిమినేషన్ చేసుకోవడానికి రెడీగా అయ్యి కూర్చుంటాయి తెల్లవారేసరికి. ఇది శరీరం జరుగుతున్న రిపేర్లు అన్నీ కూడా. ఈ ప్రాసెస్ అంతా కూడా నిద్రపోకపోతే జరగదు. నిద్రపోతేనే ఈ వ్యర్థాలన్నీ కూడా ప్రాపర్గా ఇప్పుడు ఇందాక అనుకున్న ఘనరూప వ్యర్థాలు, ద్రవరూప వ్యర్థాలు, పుసులు, ఈ ఇయర్ నుంచి వచ్చేవి రకరకాల చెమట అన్నీ కూడా మనకు ఎలిమినేట్ అవుతాయి. అప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తామంటే పొద్దున్న లేవగానే ఫ్రెష్గా వాటన్నిటిని భౌతికంగా స్నానం చేసేసి లోపల వ్యర్థాలు బయటకు వచ్చే బయట దాన్ని మనం కడిగేసాం, స్నానం చేసాం నేచర్ కాల్ తర్వాత. సో అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా దినం ఆ రోజు ప్రారంభాన్ని చేయడానికి అవకాశం కలుగుతుంది. సరైన నిద్ర అంటే ఎన్ని గంటలు పడుకోవాలి సార్, హెల్దీ స్లీప్? ఇది బేసిక్గా మనం అనుకునేది ఏంటంటే ఒక 10-10:30 పడుకోవాల్సిందే. ఓకే, నిద్రపోవాలి 10-10:30 నుంచి 4:35 ఓకే చాలు. 5 తర్వాత లేవడే మంచి ఉత్తమం. అంటే ఒక 5-6 అవర్స్ 6 అవర్స్ వేసుకోండి. 6 అవర్స్ హాయిగా స్ట్రాంగ్ మంచి డీప్ ఉండాల్సిందే. అయితే దీన్ని మన వాళ్ళు చెప్తారుగా, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ హెల్దీ అండ్ వైజ్ అంటాం. త్వరగా బెడ్ ఎక్కాలి, హాయిగా నిద్రపోవాలి, త్వరగా లేవడం అనేది ఆరోగ్యకరం అని చెప్తున్నాం. ఇది ఎందుకు కరువు అవుతుందంటే బేసిక్గా ఆక్యుపెంచర్లో దీనికి ఉన్నటువంటి ఒక మేజర్ రీజన్, రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆక్యుపెంచర్ వెర్షన్లో మనకు తెలిసిందే ఆక్యుపెంచర్, మిగతా వైద్య విధానాల గురించి నేను చెప్పలేను. సో ఆ వెర్షన్ ప్రకారం ఏంటంటే ఇది యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూ ఇది. అంటే ఈ పంచభూత శక్తి లోపల అగ్ని అనే ఒక మూలకం ఇంబ్యాలెన్స్ ద్వారా వచ్చినటువంటి సమస్య ఇది. అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయని మనందరూ తెలుసు. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. అంటే వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్ అనే ఈ పంచభూత శక్తుల లోపల ఒక పర్టికులర్ ఎలిమెంట్ డిస్టర్బ్ అయింది ఇక్కడ. అది ఫైర్ ఎలిమెంట్. అది దానివల్లనే యాంగ్జైటీ, టెన్షను, ఇన్సామ్నియా, ఈ మానసిక సమస్యలన్నీ కూడా దీనివల్ల వస్తాయి. యాంగ్జైటీ, టెన్షన్, మనసు కుదురుగా ఉండదు. ఆ సమస్యలన్నీ కూడా ఒక ఫైర్ అనే ఎలిమెంట్ డిస్టర్బ్ అవడం వల్ల వస్తుందని ఆక్యుపెంచర్ చెప్తుంది. సో మేమేం చేస్తామంటే ఆ ఎలిమెంటల్లో ఇంబ్యాలెన్స్ కావడానికి కారణం ఏంటంటే ఎందుకు అట్లా ఇంబ్యాలెన్స్ అయింది, దాని డయటరీ
పరంగా మనం రాంగ్ ఫుడ్ తీసుకుంటున్నామా, లేదా మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నా, స్ట్రెస్ రిలేటెడ్ జాబ్లో ఉన్నామా. మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా మన నిద్ర ఉంటుంది సార్. ఉంటుంది. అంటే జైసా అన్ వైసా మన్. అన్నం ఎలా ఉంటే మనసు అలా. జైసా అన్ వైసా మన్. వీఆర్ వాట్ వీ ఈట్. మనం ఏది తింటే అదే మనం. అంటే ఈ సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం, 3 రకాల ఆహారాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఏ ఆహారం తింటే దానికి సంబంధించిన గుణాలు మనకు వస్తాయి. అంటే అదే ఆహారాన్ని బట్టి మనసు మారుతుంది, మనసుని బట్టి మన ఆహారం మారుతుంది, ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయి. ఓకే, ఆక్యుపెంచర్లో ఎట్లాంటి పాయింట్స్ ఉన్నాయి సార్ వీటికి, అంటే సరైన నిద్ర రావడానికి? ఆక్యుపెంచర్ బేసికల్లీ ఒక మేజర్ ఇంపార్టెంట్ చెప్పదగ్గ అంశం ఏంటంటే ఆక్యుపెంచర్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. సో బాడీకి మైండ్కి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. ఈ ఇన్సామ్నియా అనేది బాడీ కన్నా కూడా మైండ్ సంబంధించినటువంటి సమస్య. ఇది మానసికమైన ఉద్వేగాలకు సంబంధించి, స్ట్రెస్ సంబంధించింది, యాంగ్జైటీ సంబంధించి అనుకున్నది. సో దాన్ని, ఆ ఉద్వేగాలని, స్ట్రెస్ని, ఆ యాంగ్జైటీని కనుక ట్రీట్ చేయగలిగితే బాడీ హాయిగా నిద్రపోగలుగుతుంది. సో ఇట్ ట్రీట్స్ బాడీ అండ్ మైండ్ అంటున్నాం కదా ఆక్యుపెంచర్లో. అందుకనే దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. చాలామంది వస్తారు దానికి. ఆల్రెడీ నేను అంతకుముందు కొన్ని వీడియోలు చేశాం. దాంట్లో ఎంతమంది మంచి కామెంట్ చేశారు, నిద్ర పట్టిందండి. ఎస్, ఆ కామెంట్స్ కింద మీరు చెప్పిన పాయింట్ని మేము యాక్టివేట్ చేస్తే నిద్ర మంచిగా వచ్చిందని చెప్పేసి అన్నారు. మంది. సో అంటే కొద్దిమందికి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మళ్ళీ ఈ టాపిక్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే సార్. కొద్దిమంది లేదు మాకు పని చేయలేదు అంటా ఉన్నారు. సో ఇంకా ఏమైనా అదర్ పాయింట్స్ ఉన్నాయా? అంటే అదే అంటున్నాడు. ఒక్కొక్కటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎర్లీగా తినకపోవడం వల్ల కొంతమందికి లేట్గా నైట్ భోజనం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఇన్సామ్నియా వస్తుంది. ఓకే, ఇండైజెషన్ రిలేటెడ్ అది అర్థమైందా. అట్లా కొంతమందికి స్ట్రెస్ రిలేటెడ్ వస్తుంది. ఇట్లా 2-3 కారణాల వల్ల మారుతుంది. కాబట్టి ఈ పాయింట్ అనేది మారుతుండొచ్చు. అందుకని పల్స్ డయాగ్నోసిస్ ద్వారా కరెక్ట్గా తెలుస్తుంది. అయినా కూడా ఒక చాలా చాలా ప్రూవెన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా హైలీ రిజల్ట్స్ వచ్చినటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవి మన ఇప్పుడు ఆక్యుపెంచర్ దీంట్లో చెప్పడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ మోడల్లో హ్యాండ్లో చూపిస్తాను, ఎందుకంటే ఇది కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్లో ఉంటుంది, ఈ హ్యాండ్లో ఉంటుంది. ఆక్యుపెంచర్ పాయింట్స్ 2 హ్యాండ్స్లో కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో చూడండి, ఇది మీడియల్ సైడ్ అంటాము, ఇది డోర్సైల్ సైడ్ అంటాము. ఓకే, మీడియల్ సైడ్లో లోపల వైపు అరచేతి వైపు ఒక క్రీజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ క్రీజ్కి కరెక్ట్గా ఇక్కడి నుంచి, ఈ చిటికిన వేలు నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఈ క్రీజ్ దగ్గర ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, ఇది ఒక పాయింట్. అట్లాగే బొట్టన వేలు నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అట్లాగే 3 ఫింగర్స్ ఎవరి ప్రాబ్లంకి వాళ్ళే, ఎవరి చేతికి వాళ్ళే ఫింగర్స్ పెట్టు. పిల్లలకి మన ఫింగర్స్ పెట్టకూడదు, వాళ్ళ లెంగ్త్ కరెక్ట్ పెట్టుకోవాలి. 3 ఫింగర్స్ విడుతులో మధ్యలో, దీని మధ్యలో ఒక పాయింట్ ఉంది. సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇవాళ 3 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను నేను. దీని ట్రయాంగిల్ లా ఉంది సారా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇస్ ద ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏమంటాం అంటే మనం బుద్ధ ట్రయాంగిల్ అంటాం. బుద్ధ ట్రయాంగిల్, గ్రేట్ బుద్ధ. సో భగవాన్ బుద్ధ అంటాం కదా. సో బుద్ధుడు అనే శాంతికి, ట్రాంక్విలిటీకి ఒక అద్భుతమైనది కదా. శాంతి వచ్చినట్టు నిద్రపడుతుంది కదా మనకు. సో దానికి బుద్ధ ట్రయాంగిల్ అనేది చాలా చాలా ఒక పాపులర్ నేమ్ ఉంది దీనికి. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లు అంటారు దీన్ని. సో ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఇందాక చెప్పా కదా, ఈ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్, ఇక్కడ చూస్తున్నారా, ఇది H7. ఓకే, దాని పేరు. ఇట్లాగే ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు LU9. ఈ 3 ఫింగర్స్ పెట్టినప్పుడు ఇక్కడ వచ్చేది, ఈ మధ్యలో నుంచి కరెక్ట్గా వచ్చేది 3 ఫింగర్స్ విడుతులో, ఇది పెరికార్డియం P6. పెరికార్డియం 6, P6, H7, LU9. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ని కనుక మనం ఏం చేయొచ్చు అంటే, ఇది ముందు ఇలా ప్రెస్ చేసుకో, ఇలా అనుకోవచ్చు. మెల్లగా, జెంటిల్గా, చాలా జెంటిల్గా రబ్ చేయొద్దు, గట్టిగా. రక్తం మన ఎర్రగా కమిలిపోయేలా చేయకూడదు. చాలా ఒక 30-40 సెకండ్స్. ఎప్పుడు చేయాలి సార్? అంటే మామూలుగా ఇది రెగ్యులర్ బెడ్ టైంలో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. నార్మల్గా ఎప్పుడైనా ఇంకొకసారి కూడా చేయొచ్చు, రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఇలా చేస్తుంటే ఏమవుతాయి, ఇంటర్నల్గా మార్పులు వస్తాయి. చాలామందికి చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే, ఇది అప్పటికప్పుడు చేసుకుంటేనే రిజల్ట్స్ వస్తాయేమో అనుకుంటున్నారు. బెడ్ పైన పడుకొని ఇట్లా అలా అనుకుంటారు. కాదు, ఇప్పుడు మిగతా టైం లోపల ఈ టైం ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది.
యాంగ్జైటీ తగ్గుతుంది. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ సంబంధించిన ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఇది చేసినప్పుడు ఇక్కడ చేసినప్పుడు ఏమో ఇది 3 పాయింట్లు ఉన్నాయి కదా, ఇది కూడా ఏం చేస్తుందంటే చెస్ట్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, బ్రీతింగ్ డిజార్డర్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. ఓకే. సో అందుకనే మూడు రకాల ఒక అంశాలని కొలికి తీసుకొస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది. అద్భుతమైన పాయింట్లు ఇది, నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఈ పాయింట్ కలిపి బుద్ధ ట్రయాంగిల్ అంటే ఇది ట్రై చేయండి. ఇది ఇలా మెల్లగా ఇలా అనండి, ఇది కూడా ఇలా అనండి, ఇది కూడా ఇలా అని ముందు మార్క్ చేసుకోండి. 3 ఫింగర్స్ విడ్త్లో మార్క్ చేసుకోండి. ఇది మిడిల్ ఫింగర్ నుంచి ఇక్కడ చూసుకోవాలి, ఈ 2 నుంచి ఇక్కడ చూసుకోవాలి, ఇది ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. సో ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక అది బెటర్. ఒకవేళ కన్ఫ్యూజన్ అయిన పాయింట్ దొరకడం లేదు అంటే ఇలా కూడా మెల్లగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆటోమేటిక్గా పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ రాంగ్ యాక్టివేట్ అయినా కూడా నష్టం లేదు. ఇక్కడ ఆక్యుపంక్చర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓన్లీ పాజిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి. అది ఎంత మేరకైనా యాక్టివేట్ అవుతుంది ఇది. సో దిస్ ఆల్సో గుడ్. ఒక ట్యాపింగ్ ఇబ్బంది, పాయింట్ కరెక్ట్ లొకేట్ చేయలేకపోతున్నాను, అక్కడ ప్రెస్ చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ట్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. నిజంగా ఇవేంటంటే బుద్ధ ట్యాపింగ్ అనేది నేను కూడా విన్నాను సార్. బుద్ధ ట్రయాంగిల్ అనేది చాలా వరకు విన్నాను. సో ఆ ట్యాపింగ్ ద్వారా కూడా దీన్ని రిజల్ట్స్ వస్తాయి. ఈ మెడిటేషన్ యోగాకు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తూ ఉంటారు ట్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రక్త ప్రసరణ జరగాలన్నా కూడా ఈ ట్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. కరెక్ట్. సో మొత్తానికి ఒక కొత్త పాయింట్ అయితే మాకు పరిచయం చేసి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇన్సామ్నియా అనే ఒక పెద్ద సమస్య, పొద్దున్నే మళ్ళీ ప్రశాంతంగా నిద్ర లేవడానికి ఉపకరిస్తుంది. డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ అంటాం కదా, బాడీ అండ్ మైండ్ రెండు ఉల్లాసంగా ఉదయం లేవడానికి ఉపకరించేటటువంటి మంచి నిద్ర, కంటిన్యూ నిద్రపోవడానికి ఉపకరించే పాయింట్ ఇది. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.